భారతదేశంలో ఎంతోమంది దేవుళ్ళు ఉండగా రాముడినే ఎక్కువగా ఎందుకు పూజిస్తారు? రాముడు రాజకుటుంబీకుడు అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆనందంగా బ్రతకలేదు. రాజు అయ్యే సమయానికి తన తండ్రి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవిలోకి వెళ్తాడు. ప్రాణంగా ప్రేమించే సీతను రావణాసురుడు ఎత్తుకుపోతే ప్రతిరోజు బాధపడ్డాడు. మన వైపు ధర్మం ఉంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది అని నిరూపించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మం తప్పలేదు, అధర్మ యుద్ధం చెయ్యలేదు. తనకు దక్కాల్సిన సింహాసనం తన తమ్ముడు భరతుడికి దక్కినప్పుడు చిరునవ్వుతో అభినందించాడు. తాను ఉన్నంత కాలం సీతని తప్ప పరాయి స్త్రీ నీడను కూడా తాకలేదు. ఆయన భూమి మీద మనిషిగానే పుట్టాడు, కానీ రాజ్యపాలన, ధర్మం, నీతి, నిజాయితీ, బుద్ధి, గుణం వల్ల మనుషుల్లో దేవుడు అయ్యాడు. అందుకే భారతదేశంలో వేరే దేవుళ్ళని ఏమన్నా సరే సహిస్తారు ఏమో, కానీ రాముడిని మాత్రం ఏమైనా అంటే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. అందరికీ జై శ్రీరామ్.